హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషేనిక్. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ టమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనకి జలుబు కానీ దగ్గు కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటి టైంలో ఒకసారి టమాటా పప్పు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎమ్మె అండ్ టేస్టీగా ఉంటుంది. మిరియాలతో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ కందిపప్పునైతే 3 గుప్పిల వరకు తీసుకొని అయితే కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకైతే పప్పు ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి 2 రెమ్మల చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే 2 టమాటో కూడా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పప్పు ఉడికేలోపు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసుకొని వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మనకి నోటికి కూడా ఘాటుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తినబుద్ధి కానప్పుడు ఇలా పప్పు ఒకసారి మిరియాలు, జీలకర్ర, వెల్లిపాయ వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి. విజిల్ తీసి చూపిస్తున్నాను. ఇలా పప్పును ఒకసారి నలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా చిటపట్లాడాక అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. నెక్స్ట్ మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అందులో వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా వేగిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో పప్పునైతే ఈ పోపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. పోపులోని వాసనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం వేసుకున్నాక అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ థిక్గా కావాలనుకుంటే అలానే ఉంచుకోండి. నెక్స్ట్ మనం ఇందులోకి ఉప్పును కూడా సర్వ్ చేసుకొని తక్కువగా అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ మిరియాల టమాటో పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక పొంగొచ్చే వరకు ఉంచుకొని దింపుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.